ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. మీడియా ముందుకు రావడం కాంగ్రెస్లో చేసిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లపై అనాథాలు వేటు వేయాలని మా యొక్క ప్రధానమైన డిమాండ్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇది ప్రజలు చాలా ఆశ్రయించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ ముందుపైన గెలిచి టీఆర్ఎస్ పార్టీ విలువలను పక్కకు పెట్టి అన్ని వనరులను ఉపయోగించుకొని కౌన్సిలర్గా గెలిచి పార్టీకి నమ్మకం చేసి పార్టీ ఇంతవరకు సమంజసం. ఈరోజు ఎవరైతే 4 కౌన్సిలర్లు ఉన్నారో ఆనంద్ గౌడ్ కానివ్వండి, సుధాకర్ రెడ్డి కానివ్వండి, రమాదేవి కానివ్వండి, ఇంకా లతాశ్రీ, ఈ 4 కౌన్సిలర్లు పైన చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా వివరిస్తున్న వారికి అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండి పార్టీకి నమ్మకం చేసి వేరే పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు, పార్టీలకు ఎవరైనా కానీ తన ఏదైతే కౌన్సిలర్ పార్టీ బీఫారం తీసుకొని ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ కౌన్సిలర్గా రాజీనామా చేసుకుంటే దానికి ఉదాహరణ ఈరోజు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువాలు మార్చుకొని కాంగ్రెస్లో పార్టీలో చేరడం, వాళ్ళు చేర్చుకోవడం కూడా ఇది ఎంతవరకు సమాజం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఈరోజు దొడ్డిదారి అవిశ్వాస తీర్మానం కూడా అంటున్నారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం మేము ఈరోజు కలెక్టర్ కూడా అన్ని ఎవిడెన్స్ కూడా ఏదైతే 4 కౌన్సిలర్లు మా పార్టీకి పోయినా వాళ్ళ అనంత వేటు వేయాలని అధికారులు కూడా ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ఏదైతే మేము కూడా విప్పు కూడా జారీ చేస్తారు. విప్పు జారీ చేసిన పక్షంలో వాళ్ళు కౌన్సిలర్ అయితే విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై ఖచ్చితంగా ఈ చట్టంలోకి ఖచ్చితంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఎంబడి మేము ఏ విధంగానైనా కోర్టు కానీ ఎక్కడైనా మేము పోనీకి అన్ని యోజించుకో మేము తయారుగా ఉన్నాం. ఖచ్చితంగా మేము వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే వరకు మేము వాళ్ళని తొలగించే వరకు మేము ఈ మా ప్రయత్నం కొనసాగుతుంది. గతంలో కొంతమంది కౌన్సిలర్ వచ్చినట్టు వాళ్ళు అభివృద్ధి కొరకు ఈరోజు అన్ని అవినీతి పనులు చేసుకొని అన్ని రకాలుగా అనుభవించి ఎలక్షన్ టైంలో వాళ్ళు పోయింది. అది మేము తప్ప అంటున్నాం. ఇది నమ్మకంతో మాట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటిది చరిత్ర ప్రజలు అపాయించుకుంటారు. కౌన్సిల్గా ఎన్నుకొని కౌన్సిల్గా ఉంటే ఈ కర్తవ్యం ఏంటి, ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ వాటికి నేను ఏం చేయాలని తప్ప ఇటువంటి రాజకీయంగా ముందు కూడా ప్రజలు కూడా చాలా తెలివైన పనులు ఖచ్చితంగా చీకొడతారు. ఎవరైతే ఈ విధంగా రాజకీయంగా ఈ విధంగా చేస్తారో మంచి పద్ధతి కాదు. ఇది నాకు జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు, ఎవరికి జరిగినా ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎవరు కాదు. ప్రజలు కూడా మామూలు పట్టారు, ప్రజలు సభ్యులు అన్నీ గమనిస్తున్నారు. గతంలో
మాజీ మంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసిన ఆకర్షితులై చేరింది తప్ప వాళ్ళు మేము ఈరోజు కరెక్ట్ ఎలక్షన్ టైంలో వాళ్ళు పోవడం అనేది నమ్మకంతో అని ఇప్పుడు డబ్బులకు ఇది చూపి దొడ్డిదారిన అధికారంలోకి రావాలని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మంచి ముందుకోవాలి అంటున్నారు. ఇటువంటి ప్రోత్సహిస్తే కూడా ఈ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టాలని సందర్భంగా మీ కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏదైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో మనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ అవసరాలైతే మేము తీరుస్తామని చెప్పినో ఆ అవసరాలు తీర్చే అనుగుణంగా మనం పనిచేయాలి తప్ప ఆ ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి గుడ్డిదారన వేరే పార్టీలకు కూడా మనం మంచి పద్ధతిగా మరొకసారి తెలియజేస్తూ మీడియా మిత్రులకు ఒక్కటే చెప్తున్నాం. గతంలో మీరు అన్నట్టు కొంతమంది మీరు మా దూరం డిస్కస్ చేస్తే వాస్తవం. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి దృష్టి మా పార్టీ సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు అభివృద్ధిలో అన్ని పనులు చేసుకొని వేరే పార్టీలో కొట్టి ఇది ఎంతవరకు సందర్భంగా ఖచ్చితంగా వాళ్ళకి అధికారులకు అన్ని ఎవిడెన్స్తో ఇచ్చినాము. ఆ ఎవిడెన్స్ కాపీ కూడా మీకు ఇస్తాం అందరికీ. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడతారని చెప్పి మీకు సమాచారం వచ్చింది. అవిశ్వాస తీర్మానం పెడతారని నాకు సమాచారం అంటే కొంత సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. సమాచారం అయితే ఉంది. దొడ్డిదారిన కౌన్సిలర్లకు కొద్దిగా డబ్బు ఎలా చూపే ప్రయత్నం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే గారు కూడా నేను సభాముఖం చేస్తున్నాను. ఇది మంచిది కాదు. ఇది ఉందాతనానికి మన మంచితనానికి గొడ్డలు పెట్టాలని ఖచ్చితంగా ఇటువంటి ఎవరు కూడా ఈరోజు ఏ పార్టీ అయినా కూడా మనకు ప్రజలు అవకాశం ఇస్తారు. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు బాగోగుకోవాలి తప్ప మన రాజకీయ అవసరాల కొరకు మన ఆర్థిక అవసరాల కొరకు పార్టీ మారితే ప్రజలు భవిష్యత్తులో ఎవరిని క్షమించరని సందర్భంగానే బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. 2015లో 3 నెలల్లో గెలిచినప్పుడు ఏం అభివృద్ధి జరిగింది? అప్పుడు మీరే అన్నాడు చిన్నపిల్లలం మేము ఇంకా అప్పుడే మా పైన అవండాలు వేస్తున్నారని. అప్పుడే జాయిన్ అయ్యారు కదా. 3 నెలల అభివృద్ధిలో మీ పార్టీలోకి ఎట్లా వచ్చింది? 8 సంవత్సరాల తర్వాత వచ్చింది. 3 నెలలు కాదు. కౌన్సిలర్ గారు మేము చైర్మన్ గారు మీకు అంటలేమండి. చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఎయిర్లు వాళ్ళకి ఈ విధంగా నేను ఈరోజు పత్రికల్లో వాట్సాప్ గ్రూప్లో చూసి నేను చెప్తున్నా. నాకు ఇలాంటి సమాచారం లేదు. ఇటువంటి ప్రయత్నాలు దొడిదారణ చేస్తే ఎవరే కానీ అది మంచి పద్ధతి కాదని నేను చెప్తాను.